హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఏపీ టెట్ నోటిఫికేషన్ సంబంధించింది. ఆల్రెడీ మనము 1వ తేదీ నుంచి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ముందే చెప్పిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. కానీ ఈరోజు వెబ్సైట్లో అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఏపీ టెట్ జూలై 2024 ఇచ్చారు. ఓకేనా, ఆల్రెడీ ఫిబ్రవరి టైంలో కూడా ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఇది ఏపీ టెట్ జూలై 2024 అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ 4th జూలై 2024. ఎండ్ ఎప్పుడు అవుతుందంటే 17th జూలై 2024 అన్నమాట. ఓకే, నియర్లీ ఒక 13 days మాత్రం ఇచ్చారు. ఓకేనా, పేమెంట్ కూడా ఆల్మోస్ట్ ఇలానే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, కానీ ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏపీ టెట్ నోటిఫికేషన్ జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ లో ఏపీ టెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జూలైలో ఎస్జిటి అంటే ఏంటి, తర్వాత ఎస్ఏ అంటే ఏంటి, పేపర్ 1A 1B 2A 2B మీద డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చినారు అనమాట. ఓకేనా, ఎగ్జామినేషన్ ఫీజు ఎలా అప్లై చేయాలా ఏ విషయం కూడా దీనిలో నీట్గా అప్లై చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇది ఒకసారి చూసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంది. ఈ మెయిన్లీ ఏపీ టెట్ విషయానికి ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ రావాలి. 60% ఆఫ్ మార్క్స్ రావాలి. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ బీసీ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే 50% ఆఫ్ మార్క్స్ రావాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ఆర్ ఎక్స్ సర్వీస్ మన ఎవరైనా ఉంటే వాళ్ళకి జస్ట్ 40% ఉంటే చాలు, వాళ్ళు క్వాలిఫైడ్ అనమాట ఏపీ టెట్. ఓకేనా, నెక్స్ట్ వ్యాలిడిటీ గురించి అడిగారు. ఇంకోటి ఏంటంటే ఏపీ టెట్ సర్టిఫికేట్ ఆర్ మార్క్స్ మెమో షాల్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఏసీటీఈ గైడ్లైన్స్ అన్నమాట. ఓకేనా, ఒక్కసారి మీరు క్వాలిఫై అయిపోతే మీరు లైఫ్ లాంగ్ టెట్ క్వాలిఫై అయినట్టుగానే. ఓకేనా, ఇంకొక విషయం, వన్స్ మీరు ఏపీ టెట్ క్వాలిఫై అయిపోతే ఈ టెట్ మార్క్స్ నుంచి 20% వెయిటేజ్ బిఎస్సికి తీసుకుంటారు అనమాట. ఓకేనా, 20% వెయిటేజ్ విల్ బి గివెన్ టు ఏపీ టెట్ స్కోర్ ఇన్ ది ఎన్షూరింగ్ టీచర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఓకేనా, 20% మీరు తీసుకునే మార్క్స్ ఉంది కదా టెట్ మార్క్స్, అక్కడ నుంచి వెయిటేజ్ మార్క్స్ 20% తీసుకున్నారు అనమాట. ఓకేనా, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొక విషయము, ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నోటిఫికేషన్ ఈ రోజు అంటే 2nd జూలై 2024. ఫీజ్ పేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రేపు అంటే 3 జూలై 2024 అనమాట. ఎప్పుడు ఎండ్ అవుతుంది 16th జూలై 2024. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 4th జూలై 2024. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 17th జూలై 2024 అనమాట. ఓకే, మార్క్ టెస్ట్ అంతా ఉంది. ఎప్పుడు ఆల్ టికెట్ డౌన్లోడ్ అవ్వచ్చు అంటే ఈ మంత్ 25th అంటే జూలై 25th ఆన్వర్డ్స్ ఆన్లైన్లో ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండే ఛాన్స్ ఉందంటే నెక్స్ట్ మంత్లో 5వ తేదీ నుంచి 20వ తేదీ లోపల జరిగే పాసిబిలిటీ ఉంది. ఓకేనా, 5వ తేదీ నుంచి 20వ తేదీ లోపల జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, నియర్లీ మనకి ఒక 30+ days మాత్రమే ఉంది. ఈ 30+ daysలో మనము ఈ టెట్ ప్రిపరేషన్ చాలా కేర్ఫుల్గా చేసుకుంటే తప్ప టెట్ క్వాలిఫై అవడానికి పాసిబుల్ అయితే తక్కువనే ఉంది. ఓకేనా, తర్వాత 10వ తేదీ నెక్స్ట్ మంత్ ఏం చేస్తారంటే కే రిలీజ్ చేస్తారు. ఎవరైతే ముందు కంప్లీట్ చేసిన వాళ్ళకి ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 25th ఆగస్ట్ 2024. తర్వాత రిజల్ట్ వచ్చి నెక్స్ట్ మంత్ 30వ తేదీ డిక్లరేషన్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇది ఒక ఇన్ఫర్మేషన్, ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకునేది. నెక్స్ట్ షెడ్యూల్ టైం ఆల్రెడీ చూసాము, సిలబస్ మళ్ళీ చూద్దాం. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ 1A 1Bని 2 పేపర్స్ ఉంది. తర్వాత 2A 2B 1A 1B అనేది ఎస్జిటి. ఓకేనా, ఎస్జిటి అనమాట. అంటే క్లాసెస్ ఫ్రమ్ 1st class to 5th class వరకు. నెక్స్ట్ 1B అనేది 1st to 5th స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అనమాట వీళ్ళు. ఓకేనా, నెక్స్ట్ 2A అనేది 6th to 8th నార్మల్ అనమాట. నెక్స్ట్ 2B అనేది 6th to 8th ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అనమాట. ఈ 1A 1B అంటే ఎస్జిటి రాయాలంటే మీరు డిఎడ్ కానీ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎస్జిటి మీరు రాయాలంటే డిఎడ్ కానీ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీరు పూర్తి చేసి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఒకవేళ మీరు 2A 2B రాయాలనుకుంటే మీరు బీఈడి కంప్లీట్గా
బీఈడి మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా, అది కూడా 50% ఆఫ్ మార్క్స్ బీఈడి కంప్లీట్ చేసుకోవడానికి చేసి ఉంటే మీరైతే 2A-కి 2B-కి ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా, ఇది కరెక్ట్ గా చూసుకోండి. ఎందుకంటే ఈ ఎస్జిటి రాయొచ్చా స్కూల్ అసిస్టెంట్ రాయొచ్చా అని ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. మీది బీఈడి అయిందా డిఈడి అయిందా? డిఈడి అంటే మీరు స్కూల్ అసిస్టెంట్ కి ఎలిజిబుల్ అనమాట. అదే డిఈడి కానీ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి అయి ఉంటే మీరు ఎస్జిటికి ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా, మార్క్స్ ఎంత మార్క్స్ రావాలి, పేపర్స్ ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది అంటే ఈ నీట్గా ఇచ్చారనమాట. ఒకసారి అన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకొని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ గా చేయడం కంటే, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ టైం ఉంది, ఇయర్లీ 30+ డేస్ ఉంది మనకి. ఓకేనా, ఒకవేళ ఎవరన్నా పీజీ అయిన వాళ్ళు, ఓకేనా, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, బీఈడి అయింది దాంతో పాటు పీజీ ప్లస్ బీఈడి అయిన వాళ్ళు మీరు డైరెక్ట్ గా పీజీటీ డిఎస్సి రాసుకోవచ్చు వితౌట్ టెట్ ఎగ్జామినేషన్. ఓకేనా, వాళ్ళకైతే టైం ఉంది. ఒకవేళ పీజీ ప్లస్ బీఈడి అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నుంచే పీజీటీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇదన్నీ ఒకసారి చూసుకొని అప్లికేషన్ కానీ తర్వాత ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలో నీట్గా ఇచ్చారు. ఒక్కొక్కసారి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయింది అనుకోండి, ఎలా అప్లై చేయాలో ఏంటి అని నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఇది ఒకసారి నీట్గా చూసుకోండి ఫ్రెండ్స్. సిలబస్, ఎగ్జామినేషన్ ప్లాన్ ఎలా పెట్టుకోవాలి, ఎలా ఈ టెట్ని క్వాలిఫై అవ్వడము, ఇవన్నీ కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటే విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లో మీరు కంపల్సరీగా టెట్ క్వాలిఫై అవ్వడానికి పాసిబుల్. ఓకేనా, ఇది లైఫ్ లో ఇది మనకు ఒక అచీవ్మెంట్ అనమాట. ఈ అచీవ్మెంట్ కానీ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు పడుతుందని ఎవరికి తెలియదు. ఎందుకంటే లాస్ట్ 5 years గా ఎవరు గవర్నమెంట్ జాబ్ అనే మాట లేదు కాబట్టి ఇది ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా నెమ్మదిగా క్వాలిఫై చేసుకొని ఏదో ఒక జాబ్ లో, అది ఎస్జిటి అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, లేకపోతే పీజీటీ అవ్వచ్చు, ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవ్వడానికి మాక్సిమం ప్రయత్నం చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.